జగన్మోహన్ రెడ్డి బాదుడే కార్యక్రమంలో భాగంగా ప్రజల మీద కరెంట్ ఛార్జీలు పెంచుతా ఉన్నారు కాబట్టి దాన్ని తగ్గించడానికి మా పార్టీ పరంగా కూడా పోరాటం చేస్తా ఉన్నాం. ఏదన్నా కూడా ఇప్పుడుండే పరిస్థితుల్లో ఈ పార్టీ పరంగా పిలుపునిచ్చిన వెంటనే గ్రామాల నుంచి రైతు సోదరులు అయితేనేమి, అభిమానులు, పార్టీ కార్యకర్తలు అయితేనేమి, దాంతోపాటు టౌన్ లో ఉన్నటువంటి కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, అభిమానులు, బీసీసీ, మైనార్టీలు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నేను ఎక్కువ మాట్లాడిన కానీ కరెంట్ ఛార్జీలు విషయంలో చంద్రబాబు నాయుడు పార్టీ అధికారంలోకి వచ్చేకి అబద్ధాలు చెప్పి పార్టీ అధికారంలోకి వచ్చాడు. ఆ రోజు ఏమన్నాడు కరెంట్ ఛార్జీల మీద? నేను అధికారంలోకి వస్తే ఛార్జీలు తగ్గిస్తా అని చెప్పేసి మీతోనే మీకు సోలార్ పవర్ ఇచ్చేసి మీతోనే కొనుగోలు చేస్తా అని చెప్పేసి మీకు ఏ విధంగా కూడా కరెంట్ ఛార్జీలు పెంచడం చెప్పేసి అన్ని విధాలుగా ఆ రోజు ఆ అధికారంలోకి రావడానికి అన్ని ప్రయత్నాలు చేసిన పరిస్థితి. ఆ విధంగానే ప్రజలు నమ్మినారు. ఎందుకంటే సూపర్ 6 ఇస్తా అన్నాడు, కరెంట్ ఛార్జీలు పెంచనన్నాడు. ఏ రకంగా కూడా ఏదో వస్తానని ఆశతో ప్రజలంతా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గెలిపించి వెళ్తురు లేకుండా చేసే పరిస్థితి కూడా చేస్తాడు. ఎందుకంటే కరెంట్ ఛార్జీలు రోజు ఎక్కువ తక్కువ కట్టే పరిస్థితి ఉంటుంది ప్రజలంతా కూడా. ఆ పరిస్థితుల్లో వాళ్ళతో డబ్బు ఉండదు, లేకపోతే ఇంకో వారం కడతామని అనుకుంటారు. ఏ విధంగా కడతారు, తప్పదు. అది కరెంట్ ఛార్జీలు తప్పదు కట్టేది. మన అవకాశం ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇమ్మీడియట్ గా రీఛార్జ్ చేసుకుంటేనే ఇంట్లో వెళ్తుంటారు అనేది కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఎన్ని అబద్ధాలు చెప్పినా అంటే అన్ని అబద్ధాలు చెప్పి ఈరోజు ఏ మీటింగ్ లో చూసినా, ఎన్ని మీటింగ్ లో చూసినా కూడా కరెంట్ ఛార్జీల విషయం ఎక్కువ చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా మనం చూసాం. ఈ విధంగా చెప్పి ఈ రోజు ప్రజల మీద భారం వేస్తా ఉంటే ఏ విధంగా ఊరుకోవాలి మేమంతా పార్టీ పరంగా? ఏదన్నా కూడా ఆ రోజులో జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా పెంచితే అబద్ధాలు 7 సార్లు పెంచినా అని చెప్పేసి అబద్ధాలు చెప్పి నేను వస్తే ఛార్జీలు తగ్గిస్తా అని చెప్పేసి మాట్లాడే మాటలు కూడా ఉన్నాయి. మళ్ళీ ఈ రోజు ఏం సమాధానం చెప్తారో చంద్రబాబు నాయుడు చెప్పాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఎంతసేపు ఉన్నా మీ పార్టీ అధికారంలోకి వచ్చినామంటేనే ప్రజలు మర్చిపోతాం, ఇచ్చిన హామీలు మర్చిపోతాం. ఏ రకంగా కూడా ప్రజలు గుర్తురారు. అధికారంలోకి వచ్చే వరకు ప్రజలు కావాలి. అధికారంలోకి వచ్చాక మీ పార్టీ బలోపేతానికి కష్టపడతారే కానీ ఏ విధంగా కూడా మీ ఎమ్మెల్యేలు బాగుండాలా, మీ పార్టీ కార్యకర్తల నాయకులు బాగుండాలా. అదే కాకుండా మీరు అన్ని విధాలుగా రాష్ట్రంలో ప్రజల మీద భారం వేసి ముందు పోవాలని చెప్పేసి ఆలోచన తప్ప ఇంకోటి లేదని చెప్పేసి కూడా ప్రజలు గమనించాలా. ఇది రెండోసారి అబద్ధాలు చెప్పడం. గతంలో కూడా ఆ రోజుల్లో 2014లో అబద్ధాలు చెప్పాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ప్రజల అభిమానం చూస్తా ఉంటే తట్టుకోలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో రైతులు రుణమాఫీ చేస్తామని చెప్పేసి, పొదుపు సంఘాలకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉన్నా చేయలేని పరిస్థితి. ఆ రోజు కూడా అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. రెండోసారి కూడా ఆయన 2019లో ఎన్నో రకాలుగా అబద్ధాలు చెప్పినా నమ్మలే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తామని చెప్పేసి ఆలోచనతోనే ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించిన పరిస్థితి ఉంది. మళ్ళీ ఈ రోజు ఉండే పరిస్థితిలో ఇన్ని రకాల సూపర్ 6 అంటే 3 సిలిండర్లు ఫీ ఇస్తా అన్నాడు. అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తా అన్నాడు. రైతు భరోసా 20,000 చేస్తా అన్నాడు. ఈ 18 ఏళ్ళకే 18,000 ఇస్తా అన్నాడు. అదే కాకుండా నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు. ఈ రకంగా ఈరోజు అబద్ధాలు చెప్పి 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తా అన్నాడు. ఈ రకంగా ఈ రోజు ఉండే పరిస్థితి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు బాధుడు అనే పరిస్థితి తీసుకొచ్చా అని చెప్పేసి మీరంతా గమనించాలా ప్రజలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఏదన్నా ఆ రోజుల్లో ఉన్న పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాడిని నిలబెట్టుకుంటూ ఏదన్నా కూడా ఆయన పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలు గమనించారు. ఏదన్నా ఆ రోజుల్లో డెవలప్మెంట్ అయింది. నాడు నేడు కింద స్కూల్ బాగాయినాయి, నాడు నేడు కింద హాస్పిటల్ బాగాయినాయి. మనకు ఆధునిక డెవలప్మెంట్ భాగంగా మెడికల్ కాలేజ్ ఇచ్చాడు, డిగ్రీ కాలేజ్ ఇచ్చాడు, బైపాస్ రోడ్ ఇచ్చాడు. అన్ని విధాలుగా మన మున్సిపాలిటీ తరఫున కూడా గ్రామ జిల్లా డెవలప్ చేసాం, కాంప్లెక్స్ కట్టిస్తా ఉన్నాం. ఇక్కడ గ్రామాల్లో గడప కూడా ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులతో డెవలప్మెంట్ రోడ్లు వేసాం. మళ్ళీ ఈ రోజు ఈ రకంగా మనమంతా కూడా మన పార్టీ పరంగా ఆ రోజుల్లో చేస్తే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేస్తే ఈ రోజు ఉండే పరిస్థితిలో ఒకటేసారి
6 నెలల్లో ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చేది కానీ విద్యార్థులు కానీ అమ్మఒడి కానీ ఏమీ లేని పరిస్థితి. ఎందుకంటే ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనే ధైర్యంతో పేదలంతా కూడా ప్రజలు చదువుకోవాలి మా పిల్లలు అని చెప్పేసి వదిలిన పరిస్థితి. ఈ రోజు ఉండే పరిస్థితిలో ఏ రకంగా కూడా ఆలోచన చేస్తే అవి ఏమి ఈక్కోకుండా ఈ రోజు మళ్ళీ అప్పులు చేస్తూ రాష్ట్రంని ముందుకు తీసుకుపోతామన్న పరిస్థితి చూస్తాం. ఇప్పటికే దాదాపు 20,000 కోట్లు అప్పులు చేశాడు. ఏదున్నా కూడా మళ్ళీ ఇంకా చేస్తారు. ఈ రోజుతో ఆగదు. మళ్ళీ ఆ రోజు ఆ బడ్జెట్ లో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేసినాడు, ఈ రోజు ఉండే అదే బడ్జెట్ లోనే నువ్వేం చేస్తా ఉన్నావు. ఆయన అన్ని స్కీములు ఇచ్చి 3 లక్షల కోట్లు అప్పు చేస్తే నువ్వు స్కీములు ఇవ్వకుండానే గతంలో 4 లక్షలు అప్పు చేసినావు ఈ కోట్లు. ఈ విధంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం నడుపుతా ఉన్నటువంటి పరిస్థితి ప్రజలు గమనించాలా. ఎవరైనా నిజాలు చెప్తే నమ్మాలి కానీ అబద్ధాలు చెప్తే నమ్మే పరిస్థితి మన రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. చూసిన తెలంగాణలో కూడా అబద్ధాలు చెప్పి అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఈ విధంగానే ఆ అబద్ధాన్ని మళ్ళా ఇక్కడ కర్ణాటకలోన తెలంగాణలో ఉన్నటువంటి పాయింట్లు తీసుకొని చంద్రబాబు నాయుడు ప్రజలకి ఆ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. ఏదన్నా మా పోరాటాలు తప్పవు. జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారంగా మా ప్రజలంతా కూడా మా వెంట ఉండి మా పార్టీ పరంగా పనిచేస్తారు. ఏ పరిస్థితిలో నువ్వు ఏం చేసినా కూడా మా పార్టీ పరంగా అన్ని రకాలుగా ప్రజలకి పరంగా నిలబడతామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదన్నా ఈరోజు ఈ కార్యక్రమానికి లో భాగంగా ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి పోరాటం చేయడానికి వచ్చినటువంటి మా పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, బీసీ, ఎస్సీ, మైనార్టీలు, మహిళలు అన్ని వర్గాల వారు కూడా నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. ఈ విధంగానే మన పోరాటాలు కొనసాగుతాయని చెప్పేసి నేను తెలియజేస్తాను. నాయకత్వం